ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వేకువజామున కురిసిన అకాల వర్షం మొక్కజొన్నలపై తీవ్ర ప్రభావం చూపించింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి. సోమవారం సాయంత్రం కాంటా వేసిన మొక్కజొన్న సంచులు సైతం తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. మొన్న అంత సేన అంత అడ్డం పడ్డది. 70 మంది అయ్యారు. 70 మంది తోటి తీపిచ్చిన కొయ్యత కంచి పట్టించిన. ఇక ఇప్పుడు పచ్చి కొనాలి అంటే కొనాలి. ఇప్పుడు కానీ నేను ఎంతగానో నేర్పాలి. ఆడ తిప్పలు పడ్డాం. మీరు ఏం సహకారం చెప్తారో చేయరు సార్. మేము రైతులు గితరు గిట్లా వానదేవుడు చాలా వానకాలం గట్టేసేసినాయి. ఇప్పుడు గట్టేసేసి కొనాలి. మరి ఏ రేటు పెడతారో ఏం కాదో మేము చెడిపోతాను. మరి 8 రోజులు పోసి అది బారదాని అందరికి ఇచ్చిండు. మాకు ఇవ్వలేదు. ఎన్ని జొన్నలు నిన్న పోయే జొన్నలు అయ్యా దండం పెడతా పచ్చివే కొను. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం సి కోడిగేపల్లిలో అక్రమాలు వెలుగు చూశాయి. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ రామాంజనేయులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అధికార దుర్వినియోగం, విధుల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. గ్రామ సమీపంలోని ప్రైవేటు ఫార్మ్ ల్యాండ్కు అనధికారికంగా విద్యుత్ స్తంభాలను మార్చినట్లు రామాంజనేయులపై తీవ్ర ఆరోపణలు నమోదయ్యాయి. అంతేకాకుండా గత వారం రోజులుగా విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మండల ఎలక్ట్రికల్ ఏఈ విశ్వనాథ్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు ఆయనపై విచారణకు ఆదేశించారు. ఈ మధ్య శ్రీగుడిగేపల్లిలో అనాథరైజ్డ్గా పోల్స్ షిఫ్ట్ చేశాడు. జీకే ఫారంలో ఉన్న లైన్ పక్కకు మార్చారు. అంటే చెట్లు తగ్గుతున్నాయని చెప్పి వాళ్ళు రైతులు అక్కడ ఉన్న రైతులు వాళ్ళు లైన్మెన్ అప్రోచ్ అయ్యారు. లైన్మెన్ డిపార్ట్మెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేయకుండా తానే ఓన్గా లేబర్ ఎంగేజ్ చేసుకునేసి ఒక సైడ్ ఉన్న పోల్స్ని ఇంకొక సైడ్కి షిఫ్ట్ చేశాడు. దాని మీద మేము విచారించాము. అతని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి పై అధికారులకు సిఫారసు చేశాము. అదేవిధంగానే హిందూపూర్ ఈ గారు అతన్ని సస్పెండ్ చేశాడు నిన్నటి రోజున. మరొకటి శ్రీకుడికేపల్లిలోనే ఇంకొక చోట మీరు చెప్పినట్టు ఒక 33 కోళ్ళు ఒక 50 ఎకరాల్లో ఒక ఫారం డెవలప్ చేస్తున్నారు. దానికి రైతులకు ఇవ్వాల్సిన పోల్స్ని తీసుకుపోయి అక్కడ తోలారనేది ఈ ఆరోపణ. ఆ ఆరోపణ మేము పోయి ఈరోజు వెళ్ళి చూసాము. అక్కడ ఆ పోల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపించారనేది మేము విచారించి. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో స్వదేశీ దర్శన్ పథకం కింద 97.53 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేగేసేన నరేంద్ర వర్మారాజు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన సామగ్రి నాణ్యత పరిశీలించిన అనంతరం ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాల్లో ఉప్పు నీటిని వాడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులను నిలదీశారు. ఖచ్చితంగా మంచినీరు వాడాలని ఆదేశించారు. నిర్మాణాల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 కింద 97 కోట్లు రావటం, అందులో ఫస్ట్ టెండర్గా 50 కోట్లు టెండర్ పిలవటం, ఆ 50 కోట్లలో భాగంగా టెండర్లో ప్రక్రియ అగ్రిమెంట్లు అయిపోయి వర్కులు స్టార్ట్ చేయటం. ఆ వర్కులు స్టార్ట్ చేసినప్పుడు అది కూడా మంచి కాంట్రాక్టర్ వ్యవస్థగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తులు ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా చెబితే సరి చేసుకుని ముందుకు వెళ్ళే వ్యక్తులు వాళ్ళందరూ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీళ్ళకి కాంట్రాక్టర్ వ్యవస్థను మనందరం కాపాడుకోవాలి. వాళ్ళు పొరపాట్లు చెప్తే మనం చెప్పాలి తప్పితే ఆదిమాషి చేయటం, వాళ్ళ ఇబ్బందులు గురి చేయటం మనం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళు చాలా బాగా చేసే వ్యక్తులు, స్పీడ్గానే పనులు అవుతున్నాయి. ఇంకా స్పీడ్గా పనిచేయటం కోసం నేను ఎప్పుడు తోడుంటా. ఈ విషయంలో మీరు కూడా పత్రికా విలేకరులు కూడా వాళ్ళకి తోడుండాలి అన్ని రకాలుగా.
మంత్రి నారా లోకేష్ పై వైసీపీ నేత భూమన చేసిన అసత్యపు సంభాషణపై భూములకు కౌంటర్ ఇచ్చారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నారన్నారు. తిరుపతి అభివృద్ధి దిశగా ఓబ్రాయి హోటల్ నిర్మాణానికి 1000 కోట్లు విలువగల ఆస్తిని 97 కోట్ల ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడం అసత్యపు ప్రచారమన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఏర్పాటు చేసిన సెంటర్లను మసాజ్ సెంటర్లను చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్ కావచ్చు, లేకుంటే ఏ ఫ్యాక్టరీలు కావచ్చు, ఏమీ లేకుండా 5 సంవత్సరాలు పప్పాలు గడిపేసి వాళ్ళు సొంత లబ్ధి కోసం, అంటే వాళ్ళు జోబీలు నింపుకునే దానికోసం చేసిన ప్రయత్నాల్లో 10% ప్రయత్నం కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ఒక డెవలప్మెంట్ కోసం, రాయలసీమ ప్రాంతం కోసం వీళ్ళు ఏంటంటే రాయలసీమ ద్రోహుల్లాగా ఈరోజు చిత్రపడుతున్నారు. ఎందుకంటే నేను ఆ మాట పెద్ద మాట ఎందుకు అంటున్నానంటే, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు రాయలసీమను అడుగుతున్నారు. 5 సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా, ఒక డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక హాస్పిటాలిటీ బిజినెస్. టిటిడి చైర్మన్పై అసత్యపు ప్రచారాలు ప్రారంభించి సీఎం వరకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని భూమనపై ఎమ్మెల్యే పులివర్తి నాని నిప్పులు చెరిగారు. తిరుచానూరు ఆలయానికి సమీపంలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందనడంలో నిజం లేదన్నారు. భూమనలాగా ప్రభుత్వ భూములను కబ్జా చేయలేదని మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. నిన్న పెద్దాయన సీఎం గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు తిరుపతి జిల్లాలో మన సూలూరుపేటందు టిట్కో ఇండ్లు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఇండ్లు మేము యాక్చువల్గా వెళ్ళి చూస్తే నిజంగా ఎంత బాగుందంటే టిట్కో ఇండ్లు మన తిరుపతి అర్బన్లో లేదా రూరల్లో కానీ ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళు కడుతున్న హౌసింగ్ మాదిరి అంతా చాలా బాగుంది. అదేవిధంగా P4 బేర్ను కూడా నిన్న యూనివర్సిటీలో జరిగిన దాంట్లో కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ తీసుకొని పోవాలి, ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉండేది కూడా నేను జరిగింది. ఈ విధంగా అభివృద్ధి పొందాలపోతున్న సహకరించిన అధికారులకు కానీ, జిల్లా అధికారులకు కానీ, మీడియా సోదరులకు కానీ, అదేవిధంగా ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, ఎప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీటు మీరు చూసుంటారు. నిన్న ఆయనకి ఏమైనా శాపం ఉందేమో. ఈశ్వరుడు నోరిచ్చాడు, ఆ నోరిచ్చినారని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే ఒకటి. రెండోది వచ్చి నిజాలు మాట్లాడితే మామూలు కొందరు కాలంలో శాపాలు అంటారు, మన ఋషుల కాలంలో చెప్తూ ఉంటారు. నువ్వు నిజం మాట్లాడితే తల పగిలిపోతుందని, నిజం మాట్లాడితే నోరు క్లోజ్ అవుతుంది, అంటే నోరు పడిపోతుందని. తిరుపతిలో రాజకీయం వైసీపీ వర్సెస్ టీడీపీగా కొనసాగుతుంది. తిరుచానూరు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. స్థలం విలువ 1000 కోట్లు ఉంటే తక్కువ ధరకే కట్టబెట్టారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కాగా భూమనకు కౌంటర్ ఇస్తూ టీడీపీ అంతే ధీటుగా సమాధానమిచ్చింది. తిరుపతిలో ఎకరా 1000 కోట్లు పలికే స్థలమే లేదని, కోకాపేటలో ఉన్న రేటు తిరుపతిలో లేదని అన్నారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. కరుణాకర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా చూస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా నిన్న ఉదయం 11 గంటలకు దిగి నాయుడుపేటలో 2 లక్షల మందికి పైగా మొత్తం టిట్కో హౌసెస్ రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చి, మళ్ళీ అక్కడే మీటింగ్స్ పెట్టి, మళ్ళీ వెంటనే అంత ఎండలో తిరుపతికి వచ్చి P4 కార్యక్రమం పాల్గొని రాత్రి 9:30 వరకు కష్టపడుతున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి అంటే. ఈరోజు మన భారతదేశంలోనే అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనం హ్యాపీగా ఉండాలి, మన ఆనందంగా ఉన్నాం.
కానీ ఈరోజు కరుణాకర్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అన్నారు. 90 కోట్ల సార్లు ప్రయాణించి 10,000 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్నారని స్పష్టం చేశారు. వరంగల్ బస్టాండ్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతమైనట్లుగా పేర్కొన్నారు. 99 రోజుల యాక్షన్ ప్లానులో భాగంగా నిర్వహించిన సదస్సులో వారు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మొత్తం మీద భారీ ప్రయోజనమే చేకూరిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారని తెలిపారు. కోట్లని మీరు ఆదా చేసినారు ట్రావెల్ చేసి. 290 కోట్ల సార్లు మనం ట్రావెల్ చేసి ఇంత డబ్బుని ఆదా చేశాము. సో ఇది మామూలు విషయం కాదు. వరంగల్ జిల్లాకి సంబంధించి మీరు ఆదా చేసిన అమౌంట్ 6 కోట్లు అండ్ వెళ్ళిన ట్రిప్స్ అరౌండ్ 272 అంటే 2 కోట్ల సార్లు తిరిగిన దానికి మనం ఆదా చేసిన డబ్బు 6 కోట్లు. సో ఇది చిన్న విషయం అయితే కాదు. మనం ప్రతి ఒక్క రూపాయిని ఆదా చేసుకొని మనందరం కూడా ఆర్థిక స్వావలంబన దిశగా వెళ్ళే దానికి ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ఎంతగానో దోహదపడుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు అవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా మన డే టు డే యాక్టివిటీస్ మహిళలందరూ ఫ్రీ బస్ ట్రావెల్ వలన వాళ్ళు వెళ్తున్న దానికి ప్లస్ మనకి టెంపుల్స్కి వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్న ప్లేసెస్కి ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు. అండ్ ఎలాంటి ఒక ఎంపవర్మెంట్ దిశగా అంటే వాళ్ళు శక్తివంతంగా కనపడుతున్నారు. ఇప్పుడు మనం బస్ స్టేషన్లోనే ఉన్నాము, ఇందాక కూడా చూసాం. మనము బస్సు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మహిళలే కనిపిస్తున్నారు బస్సులో. ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే ముందు నుంచి ఎక్కేవాళ్ళు, ఇప్పుడు వెనక నుంచి కూడా ఎక్కి సీట్స్ ఆక్యుపై చేసుకునే విధంగా ఉంది. సో దట్ ఈస్ సెల్ఫ్ షోస్ దట్ వీఆర్ మనం ఎంత ధైర్యంగా స్ట్రాంగ్గా ఇచ్చిన ఫెసిలిటీని వాడుకుంటున్నాము అనేది. ప్రజాపాలన పట్టణ ప్రణాళికలో 90 రోజుల కార్యక్రమంలో భాగంగా అందరికి కూడా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు. మనము మార్చి నెల అంటే మహిళల నెలగా మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు చివరి రోజు 31st రోజు మహిళలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి కార్యక్రమాన్ని మనము మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు మహాలక్ష్మి పథకాన్ని అంతకుముందు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మహిళల కోసం చేసిన పథకంలో భాగంగా మొట్టమొదలుగా మహాలక్ష్మి పథకాన్ని మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని వారి కోసం చేయాలనే నిబద్ధతతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఒక పథకం కాదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. చేనేత సొసైటీని ఆప్కోలో విలీనాన్ని ఆపాలని వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకా సొసైటీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడకు చేనేత కార్మికులు భారీగా చేరుకున్నారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఆప్కో విలీనం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కుట్ర అని మాజీ ఎంపీ బుట్టా రేణు విమర్శించారు. అందరికీ కూడా మెంబర్స్ అందరికీ చెప్పాము, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసాము. అయినా కూడా అసలు ఇమీడియట్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఓట్ ఫామ్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా చేయకపోతే కోర్టు ద్వారా వెళ్తాము, తప్పకుండా ఉద్యమాలు చేస్తాము, కోర్టు ద్వారా పోతాము. మనకి ఒక న్యాయస్థానం అనేది ఉంది కాబట్టి కోర్టు తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ దీక్షలు కూడా చేస్తున్నాము. మొన్నటిదాకా తెలీదు. ఇప్పుడు క్లియర్ గా నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అప్పుడు క్లియర్ గా తెలిసిపోయింది దీని వెనకాల ఎమ్మెల్యే గారే ఉన్నారు అనేసి. సెక్రటరీని రాత్రికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. సెక్రటరీని రాత్రి చేయాల్సిన అవసరమే వచ్చింది. అది మాకు తెలీదు. నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో క్లియర్ గా తెలిసిపోయింది దీని వెనకాల ఎమ్మెల్యే గారు కుట్ర ఉంది.
ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉన్నారు దీని వెనకాల. మేము అందరికీ కూడా మెంబర్స్ అందరికీ చెప్పాము, వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేశాము. అయినా కూడా అసలు ఇమీడియట్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసి బోర్డ్ ఫామ్ చేయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా చేయకపోతే కోర్టు ద్వారా వెళ్తాము, తప్పకుండా ఉద్యమాలు చేస్తాము, కోర్టు ద్వారా పోతాము. మనకి ఒక న్యాయస్థానం అనేది ఉంది కాబట్టి కోర్టు తప్పకుండా మాకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ దీక్షలు కూడా చేస్తున్నాము. మొన్నటిదాకా తెలీదు. ఇప్పుడు క్లియర్ గా నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అప్పుడు క్లియర్ గా తెలిసిపోయింది దీని వెనకాల ఎమ్మెల్యే గారే ఉన్నారు అనేసి. సెక్రటరీని రాత్రికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. సెక్రటరీని రాత్రి చేయాల్సిన అవసరమే వచ్చింది. అది మాకు తెలీదు. నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతే నుంచి మాట్లాడుతున్నాము, మా హాస్టల్లో కుక్కలు, ఎలుకలు, ఈగలు, దోమలు అన్ని యానిమల్స్ ఇక్కడనే తిరుగుతున్నాయి. స్టిల్ మేము అంతగానం నోటీస్ చేయలేదు, అంతగానం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని అనుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఆ ఎలుకలు మా రూమ్లో 11 మెంబర్స్ని నీటి ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వాలు వందలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా రైతన్న కష్టాలు మాత్రం తీరడం లేదు. పేరుకి ప్రాజెక్టులే కానీ చుక్క నీరు సేద్యానికి అందక వేల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల కన్నీటి గాథే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న నీటి ప్రవాహం పాలెం గ్రామానికి గోదావరి నదిలో కలిసిపోతుంది. దీంతో కొన్ని వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వృధా అవుతుందని గ్రహించిన గత ప్రభుత్వం 2 కొండల మధ్య పాలెం ప్రాజెక్టును నిర్మించడానికి ప్రణాళికలు రచించింది. దీంతో 1000 ఎకరాల బీడు భూములను పంట సాగు చేసుకోవచ్చని రైతులు ఆనందంతో పొంగిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడం, బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల్లో అక్రమాలు అంటూ పనుల్లో జాప్యం రావడం తదితర అంశాల ప్రభావం వాగు ప్రాజెక్టుపై కూడా పడిందనేది పలువురి అభిప్రాయం. పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రధాన కాలువల నుండి పిల్ల కాలువల ద్వారా చెరువులకు అనుసంధానం చేస్తూ వ్యవసాయానికి ఎంతో కొంత నీటిని అందిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సేద్యం చేసేందుకు 2000 ఎకరాలు మాత్రమే ఈ నీరు సరిపోతుంది. ఇక అతివృష్టి, అనావృష్టిల కారణంగా రైతన్నలు భారీగా పంటలు నష్టపోతుంటే ఒక్కోసారి ఖరీఫ్ సీజన్లో వర్షాలు స్వల్పంగా పడుతుండటంతో పంటలకు నీరు అందక అష్టకష్టాలు పడుతున్నారు. మా చినగంగారం గ్రామం, వెంకటాపురం మండలం. మేము వరి, మిర్చి, మొక్కజొన్న వేసాము. అయితే మరి 2004లో పాలెం ప్రాజెక్టుని కట్టడం జరిగింది. దాన్ని నమ్ముకొనే మరి ఈ యొక్క వెంకటాపురం మండలం, వాజేడు మండలం ప్రజలు మరి వ్యవసాయం చేస్తున్నారు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అనేది అసంపూర్తిగా 2004 ప్రారంభించినప్పటికీ కూడా అసంపూర్తిగా దాన్ని పనులు పూర్తి చేశారు. మరమ్మతులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అలాగే నీటి ఎద్దడి జరుగుతూ ఉంది, పంట నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ప్రారంభించింది. మరి ఇప్పటి వరకు మరి మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ దానికి సంబంధించిన మంత్రి కానీ మరి ఆలోచించి ఈ యొక్క పంటలు నష్టపోతే దానికి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే మరి ఈ యొక్క ప్రభుత్వాలు మరి ఇంతకాలం నష్టం జరుగుతూ ఉంటే కూడా మేము మరి ఎంఆర్ఓని మరి అధికారులని వాళ్ళని అడిగాము. అడిగితే ఏం కాదు, మీకు పంటలు అనేటివి బాగానే పండితే నీళ్లు వదులుతామని చెప్పారు. ఈరోజు చూసినట్టయితే ఆ యొక్క ప్రాజెక్టులోనే నీరు లేక ప్రాజెక్టులో ఎండిపోతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు పంట అనేది అన్ని పంటలు దాదాపుగా వరి పంట అయితే ఇంకా పొట్ట దశ కూడా సరిగా రాలేదండి. మరి రాకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్న రైతులు, ఈ 2 మండల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అనేది ఈ కాలువ పాలెం ప్రాజెక్టు కాలువ తరఫున మేము మొత్తం ఈ వరి పంటలు వేసాము. పోయిన పునాజీ పంట వేసాము. తర్వాత ఈ దాలా పంటలు కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసి వేసినాం. నీళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ వస్తే వేసినాం, నార్లు పెట్టడం వేయడం జరిగింది. ఇప్పుడు తీరా పంటలు ఈన పొట్ట మీద వచ్చే మొప్పుకు నీళ్ళు రావట్లేదు. నీళ్ళు ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. నీళ్ళు అయితే సుక్క రావట్లేదు. ఇప్పుడు పండిన పంట ఎండిపోతుంది. పొట్ట మీద వచ్చి మొత్తం పొట్ట మీద ఎండిపోవడం జరుగుతుంది. దీని మీద అధికారులు ఎవరు కానీ మీరు ఆ రీతిగా మాకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. పంటలు వేసిన పంటలు ఎండిపోతున్నాయి, దానికి నీళ్ళు రావట్లేదు. కారణం మరోవైపు దాల్వా వేసంగి పంటలకు 100 నుండి 200 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే వాటర్ అనేది అసలు లేదు. ప్రజెంట్ ఏమన్నారంటే పంట వేయకముందు మన ఎంఆర్ఓ గారి తర్వాత సంబంధిత అధికారులు కానీ పాలెం ప్రాజెక్టులో సఫిషియెంట్గా వాటర్ అనేది ఉన్నది. వాటర్ అనేది 10,000 ఎకరాల వరకు మీకు వస్తుంది. దాన్ని మీరు పంట చివరి వరకు ఏ పంట వేసినా కానీ చివరి వరకు నీరు అందిస్తామని మాకు హామీ ఇచ్చారు. కానీ వాళ్ళని నమ్ముకొని మేము పంట వేసిన తర్వాత చివర్లో అంటే వేల రూపాయలు మేము బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని తర్వాత భూమి తాకట్టు పెట్టి అప్పు తీసుకొని వచ్చినాక లాస్ట్ పంట చివరి దశకు పుష్పించిన తర్వాత గింజలు వచ్చే దశలో మాకు నీళ్లు రావు అని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నీళ్ళు అనేవి తగ్గిపోయినాయని చెప్పారు. మేము సంబంధిత ఏఈఓ కానీ డిఈఓ కానీ సంప్రదించినప్పుడు నీరు అనేది వచ్చే పరిస్థితులు లేదు. తర్వాత దానికి సంబంధించిన పాలెం ప్రాజెక్టులో మిషన్ అనేది అంటే వాటర్ రిలీజ్ చేసే గేటు అనేది ఖరాబ్ అయింది. దానికి రిపేర్ చేయడం కష్టం అని చెప్పారు. అయినా కానీ మేము స్వతహాగా పోయి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. రిపేర్ చేసిన తర్వాత కూడా పైన ఉన్నటువంటి 3 కాలువల వద్ద గేట్లు అనేది లేవు. మెయిన్ కాలువ నుంచి పక్కకు వెళ్ళేటువంటి మెయిన్ కాలువ ఇది రాచపల్లి కానీ పోతే ఆ ప్రాజెక్టును నమ్ముకొని ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత వేసుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం ఆయకట్టు నీటి ప్రవాహంపై ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టి తక్షణమే కాలువ మరమ్మతులు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ పాలెం ప్రాజెక్టు ఆయకట్టుదారులమందరం అట్లాగే ప్రతి సంవత్సరం వ్యవసాయం చేయటం మూలన ఈ సంవత్సరం మాత్రం నీళ్లు రావటం లేదు. అధికారులను కూడా అడిగినా కానీ వాళ్ళు పట్టించుకునే మానవులు లేరు. పంటలు ఇప్పుడు ఎండిపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులని గట్టిగా అట్లాగే ఈ ఆయకట్టు ప్రధానమైన కారణం అంటే మేలు కాలువ. ఈ మేలు కాలువలో వాటర్ కనీసం 15 రోజుల నుండి వాటర్ రావడం లేదు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని మూదిరాజ్ సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ప్రోటోకాల్ పాటించకుండా మూదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ను అవమానించే విధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మూదిరాజ్ సమన్వయ కమిటీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ముందు మూదిరాజులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఉత్సవానికి వెళ్తే కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యక్రమంలో ఇన్వైట్ చేయాలి లేదా కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని కలెక్టర్ గారు గాని ఏదైతే మూసీ నదికి సంబంధించిన చైర్మన్ గాని వారిని లోపలికి అనుమతించకుండా అవమానపరిచినారు. కనుక అధికారుల పైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి తెలంగాణ ముదిరాజ్ సమన్వయ కమిటీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే గతంలో చరిత్ర పునరావృతం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని హెచ్చరిస్తున్నాం. మేము మీ అధికారులకు ముఖ్యమంత్రి గారు ఆదేశించుకోవాల్సిన అవసరం ఉంది. ఓవైపు మా గురించి గొప్పగా చెప్పుకుంటూనే మా ప్రతినిధులను మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను మీరు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ ని గౌరవించకపోతే మీరు సామాన్యమైనటువంటి మా ముదిరాజులను ఏ విధంగా గౌరవిస్తారని మేము అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మంత్రి గారు 28/3/26 రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మంచిరేవుల గ్రామంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపనకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రోటోకాల్ అనేది కలెక్టర్ గారి చేతుల్లో దానికి సంబంధించిన అధికారులు లిస్టు తయారు చేసుకుంటారు. దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళవలసిన ఇది. ప్రకాశం జిల్లా వివిధ ప్రాంతాలలో వాహన దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 27 ద్విచక్ర వాహనాలు, 1.75 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిగా ముద్దాయిని గుర్తించారు. ట్రాన్స్జెండర్ సవరణ 2026 బిల్లు వాస్తవానికి దూరంగా ఉందన్నారు కమ్యూనిటీ సభ్యులు చంద్రముఖి. 2014 ద్వారా సుప్రీంకోర్టు కల్పించిన స్వీయ గుర్తింపు హక్కును తొంగలో తొక్కేసే ట్రాన్స్జెండర్ల హక్కులను హరిం చేస్తున్నారని ఆరోపించారు. తమను అట్టడుగు స్థాయికి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. లింగ మార్పిడి, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి మాత్రమే ట్రాన్స్జెండర్స్గా గుర్తించే కొత్త ప్రక్రియను తాము పూర్తిగా విరుద్ధమని తెలిపారు.